హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడైతే మోటరోలా H40 మొబైల్ రివ్యూ అయితే చేయబోతున్నాం. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 27,000 ఉందండి. 8 GB ర్యామ్ అండ్ 256 స్టోరేజ్కి. అండ్ ఈ మొబైల్ వచ్చేసి 6.5 ఇంచెస్ వస్తుంది. అది ఫుల్ హెచ్డి డిస్ప్లే. దీని బ్యాటరీ వచ్చేసి 4400 అండ్ ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP అండ్ 13 MP అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP. ఈ ఫోన్ అయితే IP రేటింగ్తో వస్తుంది. ఇది IP68 రేటింగ్తో అయితే వస్తుంది. ఇది వరల్డ్స్ ఫస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్. ఇది కర్వ్డ్ డిస్ప్లే అండి. దీని రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకు 144 అయితే ఉంది. ఇది 5G మొబైల్. ఇది 5G మొబైల్. ఆడియో జాక్ అయితే ఈ ఫోన్కి అయితే లేదండి. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా లేదు. మనం మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి కూడా లేదు ఈ మొబైల్లో. ఈ మొబైల్లో ఒకటి ఈసిమ్ ఇచ్చారు అండ్ ఒకటి ఫిజికల్గా మనం మాన్యువల్గా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. మన బాక్స్లో ఏమేమి వస్తాయంటే ఛార్జర్ వస్తుంది, USB కేబుల్ వస్తుంది, గైడర్ అండ్ సిమ్ టూల్, ప్రొటెక్టివ్ కవర్ అనేది వస్తుంది. ఇది 1 year వారంటీ. మన స్పెసిఫికేషన్స్ అయితే డీటెయిల్గా చూద్దాం మొబైల్వి. ఈ మొబైల్ అయితే వెగన్ లెదర్తో వస్తుంది బ్యాక్. దీని సార్ వాల్యూస్ వచ్చేసి హెడ్కి 1.18 అయితే ఉంది అండ్ బాడీకి 1.26 ఉంది. దీని డిస్ప్లే ఫీచర్స్ చూసుకుంటే మనకి 6.5 డిస్ప్లే ఇంచ్ అండ్ రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080p పిక్సెల్స్ ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఇది మనకు డిస్ప్లే టైప్ వచ్చేసి ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని GPU వచ్చేసి Mali G77 MC9. దీని అదర్ ఫీచర్స్ చూసుకుంటే 8-bit ప్రాసెసర్. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144 Hz అండ్ టచ్ రేట్ వచ్చేసి 360 Hz అండ్ దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1200 nits. యాక్సెప్ట్ రేషియో వచ్చేసి 20:9 అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 92.7. ఇది HDR10+ డిస్ప్లే. దీని ప్రాసెసర్ ఫీచర్స్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 820 ఆక్టాకోర్. దీని ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.6 GHz. దీని 5G బ్యాండ్స్ వచ్చేసి N1, N2, N3, N5, N7, N8, N20, N28, N38, N40, N41, N66, N77, N78 అండ్ ఈ 4G బ్యాండ్స్ కూడా వచ్చాయి. దీని కెమెరా ఫీచర్స్ చూసుకుంటే మనకి 50 and 13 అయితే వస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ బ్యాక్. దీని సెకండ్ కెమెరా వచ్చేసి 32 ఫ్రంట్ కెమెరా. ఇది బాగా క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్ని, 32 MP కాబట్టి. ఇది ఎపర్చర్ 2.4తో వస్తుంది. దీని ఫ్లాష్ వచ్చేసి LED ఫ్లాష్. ఈ వీడియో రికార్డింగ్ రెజల్యూషన్ చూసుకుంటే మనకు మెయిన్ కెమెరాలో 4K అల్ట్రా HD 30 frames/s అయితే ఉందండి. ఫుల్ హెచ్డి ఎటు 60 frames/s అండ్ 30 frames/s. ఫ్రేమ్ రేట్ చూసుకుంటే 240 frames/s, 120 and 60/30 వరకు అయితే ఉంది.
ఈ మైక్రో యూఎస్బి వర్షన్ చూసుకుంటే యూఎస్బి 2.0 టైప్ సి కేబుల్. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.2. దీనికైతే ఎన్ఎఫ్సి అయితే అవైలబుల్ ఉంది. దీని గ్రాఫిక్ పీపీఐ చూసుకుంటే మనకి 402 పీపీఐ అయితే ఉంది, చాలా బాగా ఉంది. దీని సెన్సార్స్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ ఆన్ డిస్ప్లే, మ్యాక్సిమం మొబైల్లో ఉన్న అన్ని సెన్సార్స్ అయితే ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ చూసుకుంటే 4400 అండ్ బ్యాటరీ టైప్ అయితే మెన్షన్ చేయలేదు. డైమెన్షన్ చూసుకుంటే విడ్త్ వచ్చేసి 71.99 mm అండ్ హైట్ వచ్చేసి 158.43 mm అండ్ డెప్త్ వచ్చేసి 7.58 mm అండ్ వెయిట్ వచ్చేసి 171 grams. లైట్ వెయిట్ అయితే ఉంటుంది మొబైల్. ఈ మొబైల్ అయితే మనకు ఈఎంఐలో కూడా ఆప్షన్ ఉంది. ఈఎంఐ అయితే ఎవ్రీ మంత్ 1322 రూపీస్ అయితే మనం పే చేయాలి. ఈ మోటరోలా ప్రత్యేక పండుగ ఆఫర్లలో ఈ హ్యాండ్సెట్ రూపాయలు 3000 లభిస్తుంది. 3000 తగ్గింపుతో లభిస్తుంది. IP68 రేటింగ్తో వస్తుంది. దుమ్ము తూలి మనకు వాటర్ పడ్డా కూడా మొబైల్కి ఏం కాదు. ఈ ఫోన్లో కనెక్టివిటీ కోసం వైఫై, బ్లూటూత్ 5.3, FM రేడియో, GPS, AGPS, క్లోనస్ 3.5 హెడ్ఫోన్ జాక్ మరియు USB టైప్ సి కేబుల్ ఉన్నాయి. అంతే అండి మొబైల్ అయితే. కెమెరా అయితే చాలా అద్భుతంగా వస్తాయి పిక్చర్స్ అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.